హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేను చిక్మగళూరుకి వచ్చింది. బై ద వే, చిక్మగళూరు కర్ణాటకలో ఉంటుంది. వచ్చింది చిక్మగళూరుని ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు. ఇక్కడ మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వచ్చా. అసలు ఈ ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఈ బర్డ్స్ సౌండ్స్, ఈ నేచరు, ఈ స్కై అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈరోజు మనం ఈ ఊరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో గైస్. ವಾತಾವರಣಗಳು ಭಾಳ ಇದ್ರಾಗಿರುತ್ತೆ. ಹೌದು, ತಂಪು ಇದೆಲ್ಲ ಇದ್ರಾಗಿರುತ್ತೆ. ಸಿಟಿಯಿಂದ ಆ ಕಡೆ ವಾಸನೆ ಈ ಕಡೆ ವಾಸನೆ ಅವು ಇವು ಅಂತ ಭಾಳ ದೊಡ್ಡ ಇದು. ಅಣ್ಣ ಇಲ್ಲಿ ಸ್ಕೂಲ್ ಇದೆ ಅಲ್ಲ, ಅದು ಓಪನ್ ಇಲ್ವಾ ಈಗ? ಅಲ್ಲಿ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲು ಓಪನ್ ಇರುತ್ತಾ? ಅದೇ ಸ್ಕೂಲ್ ಇರೋದು. ಪ್ರೈಮರಿಗೆ ಮಾತ್ರ ಇದೆಯಾ? ಹೈಸ್ಕೂಲ್ ಇಲ್ಲ ಅಲ್ಲ? ಹೈಸ್ಕೂಲ್ಗೆ ಈಗ ಬೇರೆ ಊರಿಗೆ ಹೋಗ್ಬೇಕಾ? ಹಾಂ, ಎಲ್ಲೆಲ್ಲ ಕೇಳಾರ ಸರ್ ಬೇರೆ ಕಡೆ. ಹಾಂ, ಹಳ್ಳಿ ಒಳ್ಳೆ ನಮ್ಗೆ ವಾತಾವರಣ. ಸಿಟಿ ಒಳಗೆ ಗಡಿ ಜಾಸ್ತಿ. ಹೌದು. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಕಡೆಗೆ ಅಂದರೆ ಹಳ್ಳಿ ಕಡೆಗೆ ಕ್ಲೀನ್ ಜಾಸ್ತಿ. అసలు ఇలాంటి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా. అందరూ ఫంక్షన్ పనుల్లో బిజీ ఉన్నారు. నేను మాత్రం కెమెరా పట్టుకొని ఊరు చూద్దామని వచ్చా. చూడండి సన్ రైజ్. నేను ఈ వీడియోలో ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టను, ఎందుకంటే ఈ నేచర్ సౌండ్సే ఇంత ప్రశాంతంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ ప్రశాంతతని పాడు చేయను. అసలు ఊరి బయట ఇలాంటిది ఒక చిన్న గుడిసెలున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ యానిమల్స్, బర్డ్ సౌండ్స్, ఈ నేచరు. చెరువులోకి వెళ్దాం. ఆ ఫ్లవర్ చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అసలు ఇదే నా ఫస్ట్ వీడియో. బెంగళూరు నుంచి వచ్చే జర్నీని మొత్తం షూట్ చేసుకొని వద్దాం అనుకున్నా, కానీ చేయలేదు. యాక్చువల్లీ నేను నిన్న ఆఫ్టర్నూన్ 3 o'clockకి బెంగళూరులో స్టార్ట్ అయ్యా. ఇక్కడికి వచ్చేసరికి నైట్ అరౌండ్ 7 o'clock అయింది. సో నైట్ ఇక్కడికి వచ్చి పడుకొని ఇప్పుడు మార్నింగ్ లేచి ఇలా వీడియో చేస్తున్నా. ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಿಜವಾಗ್ಲೂ ಸುಮ್ಮನೆ ಕೈ ಬಿಸಿಯಾಗಿ ಇಡ್ಕೊಬೇಡ.